నిరుద్యోగుల నోట్లో కూటమి ప్రభుత్వం మన్ను కొట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. రాజమండ్రిలో కొట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు రాజానగరం మాజీ జక్కంపూడి రాజా మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. 1,72,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే 10,060 మాత్రమే జాబ్ క్యాలెండర్ అని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రచారంలో మాత్రమే ముందంజలో ఉందన్నారు. ఆచరణలో పూర్తి స్థాయిలో వెనుకడుగులోనే ఉండిపోయిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలను మోసగించడంలో పాలకులు సిద్ధహస్తులని విమర్శించారు. 22 నెలలుగా నిరుద్యోగులకు భృతి ఎగనామం పెట్టారని ఎద్దేవా చేశారు. 3 బడ్జెట్లో నిరుద్యోగ భృతికి పైసా కేటాయించిన వైనం కూటమి ప్రభుత్వానికే చెల్లిందన్నారు. పాలకులను కోడిగుడ్లు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. తప్పైందని లెంపలేసుకుని నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లక్షల్లో ఉద్యోగాలు తొలగిస్తూ జాబ్ క్యాలెండర్ పేరుతో మరో మోసానికి తెరతీశారని ఆరోపించారు. ఎన్నికల వేళ వందల కొద్ది హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత మొండి చేయి చూపించడం కుటిల రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ లేదన్నారు. అప్పటి వరకు ఒక్కో నిరుద్యోగికి 3,000 రూపాయలు భృతి చెల్లిస్తామని అన్నారు. 22 నెలల కాలంలో 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ ఒక్క పైసా కూడా నిరుద్యోగ భృతికి కేటాయించలేదన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల జీతాన్ని 10,000కు పెంచుతామని ప్రచారం చేసి గద్దెనెక్కారు. తరువాత కాలంలో వాలంటీర్ల జీతాలు పెంచకపోగా 2.66 లక్షల మంది ఉద్యోగాలు పీకి రోడ్డున పడేశారని అన్నారు. జక్కంపూడి రాజా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గణాంకాలతో సహా ఆయన పలు అంశాలను ఉదాహరిస్తూ విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నందేపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులందరికీ కూడా నెలకి 3,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి కూడా హామీని ఇచ్చినటువంటి కార్యక్రమం మనం చూసాం. కానీ ఎక్కడా కూడా ఈ హామీలను నెరవేరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో శ్రీ లోకేష్ గారు తండ్రి గారి వారసత్వాన్ని తీసుకుని ఆయనకి వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి అర్హత లేనప్పటికీ కూడా రాజకీయాల్లోకి వచ్చి ఒక షాడో ముఖ్యమంత్రిగా అన్ని శాఖల్ని ఆయన కంట్రోల్లో పెట్టుకుని నడుపుతా ఉన్నటువంటి లోకేష్ గారు మొన్నటి రోజు ఉగాది సందర్భంగా ఏదైతే ఎన్నికల్లో హామీని ఇచ్చామో ఆ హామీని నెరవేర్చేస్తున్నామో, జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి ఒక హంగామాని సృష్టించి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతోనే ఏదో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేసినంత బిల్డప్లు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం.